ఓకే. ఇప్పుడు మార్క్స్ అనేది ఇక్కడ మార్క్స్ అనేది డేటా టైప్ ఏంది సింపుల్ కదా. మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు స్టూడెంట్‌కి రిలేటెడ్‌గా ఏమన్నా ఆబ్జెక్ట్స్ చెప్పండి. స్టూడెంట్‌కి ఏముంటాయి? లిస్ట్ ఆఫ్ బుక్స్. బుక్స్ రెడ్డా? బుక్ క్లాస్ క్రియేట్ చేద్దాం. నేమ్ ఇంట్ ఎన్ఓపి అంటే నెంబర్ ఆఫ్ పేజెస్. ఓకేనా? నేను నిన్న వాట్సాప్ గ్రూప్లో చెప్పానండి, మళ్ళీ చెప్తున్నా. మీకు స్ప్రింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మీ జాబ్ వచ్చేటప్పుడు కోర్ జావా రావటం ఒకటి, మీరు స్ప్రింగ్ కాన్ఫిడెంట్గా చెప్పడం ఒకటి. ఓకేనా? ఇంకా అది మీ ఇష్టం, తర్వాత మీరు నేర్చుకుంటారా లేదా అనేది. ఓకేనా? స్ప్రింగ్ వస్తే స్ప్రింగ్ మీరు రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ లైక్ ఇలాంటివి పెడితే మీకు బాగా మీకు ఈవెన్ రేపు వెళ్ళాక కూడా ఏ ప్రాజెక్ట్ అయినా ఇప్పుడు స్ట్రక్స్ ఏం లేవండి, అన్ని స్ప్రింగే వాడతారు. 90% స్ప్రింగ్ ఉంటుంది. కాబట్టి మీరు రేపు చూసి కానీ ప్రాజెక్ట్ చూసి కానీ మీకు అర్థం కావాలంటే ఇప్పుడు నేర్చుకోండి. అఫ్కోర్స్ కోర్ జావా అవన్నీ కామన్, ఏ ప్రాజెక్టులైనా ఉంటాయి. బట్ వెబ్ అప్లికేషన్స్ ఉంటాయండి. 90% స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఉండవు. స్టాండ్ అలోన్ అప్లికేషన్ ఏంటంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు అన్ని మెయిన్ లాగా ఉంటుంది, చాలా క్లాసెస్ ఉంటుంది, దాన్ని జార్ ఫైల్ గానో ఏదో ఇచ్చేసి రన్ చేస్తూ ఉంటారు. మనకి 90% కనబడేది మనకి జనరల్గా వెబ్ అప్లికేషన్సే ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే అండి, ఇప్పుడు అంతకుముందు ఏంటిది సింపుల్ వాల్యూ టైప్స్ మార్క్స్ అనేది కదా. హలో, ఇప్పుడు ఏం చేస్తాం అంటే బుక్స్ అనేది మనకి కావాలి. ఈ స్టూడెంట్కి బుక్స్ చదివిన బుక్స్ అనేది ఒక లిస్ట్. సో ఇప్పుడు ఏమవుతుందండి, బుక్ అనేది ఆబ్జెక్ట్స్ కదా, లిస్ట్లో ఉండాల్సింది. హలో, అదేనా? అంతకుముందు సింపుల్ టైప్స్, ఇప్పుడు ఏం కావాలి మనకి, లిస్ట్లో ఉండేవి ఆబ్జెక్ట్స్. మనం లిస్ట్లో బుక్స్ యాడ్ చేసుకుంటాం కదండి మామూలుగా జావాలో చేస్తే. ఇప్పుడు మనం స్ప్రింగ్లో చేద్దాం. బీన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు book 1 class is equal to test dot book. ఓకేనా? ఎర్రర్ ఏముందండి? ఓకే, చెప్పండి ఎవరైనా ఎర్రర్ చూద్దాం. అశ్విని చెప్పట్లా. వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఎవరు తప్పు చేస్తారు చూద్దాం. సరిగ్గా గమనించండి. బుక్ ఐడియా ఏదో రాశారు కదా, బుక్ ఒకటే రాశారా? టెస్ట్ డాట్ బుక్ అనే రాశారా? పైన బుక్ అనేది ఇది ఆల్రెడీ ఉన్న బీన్ లో రాసే, విడిగా కదా రాయాల్సింది. ఇది అది వేరే బీన్, ఇది వేరే బీన్ కదా. నేను బై మిస్టేక్ అదే బీన్ లో. ఓకేనా? బుక్ 1 బుక్ 2. మనం ఇప్పుడు ఏం చేయాలంటే
ప్రాపర్టీ ఏంటి దీనికి? బుక్స్ ఉంది కదా, ఇక్కడ ఏం చేద్దాం, బుక్స్ అని మార్చండి. సింటాక్స్ మర్చిపోయానండి, ఒక్క నిమిషం. ఇప్పుడు సింపుల్ గా మనం రెఫ్ ఎట్లా ఇస్తామో లిస్ట్ లో కూడా రెఫ్ ట్యాగ్ ఇవ్వాలి. అంటే ఏంటి, సింపుల్ వాల్యూ కాకుండా ఎప్పుడైనా లిస్ట్ ఇవ్వాలనుకోండి, లిస్ట్ లో ఆబ్జెక్ట్స్ ఉండాలనుకోండి, బీన్స్ క్రియేట్ చేసి ఆ బీన్ ఐడీస్ రెఫ్ ట్యాగ్ లో యాడ్ చేయాలి అంతే. ఇవన్నీ సింపుల్ ఇచ్చారు చూసారా, ఎక్కడ ఇవ్వలేదా ఒకటి కూడా. ఇవన్నీ కవర్ అయి నీకు గుర్తున్నాయండి, నిన్న మ్యాప్ చెప్పాను. నిన్న కీ అవన్నీ సేమ్ ఇదే రాసాను. అది మ్యాప్ కదా. ఎందుకు మనం రాకపోతే ఇక్కడే కంట్రోల్ స్పేస్ బార్ కొడితే ఏమి వాళ్ళు చూపిస్తుంది కదా, దాన్ని బట్టి మనం ఫైన్ చేద్దాం. ఒకసారి ట్రై చేస్తాను, వాల్యూ అని ఇచ్చి బుక్ వన్ ఇస్తే యాక్సెప్ట్ చేసిద్ది. ఇలా ఇలా అని అనుకుంటున్నా, కరెక్ట్ కదా, ట్రై చేద్దాం. ఆల్రెడీ రాశాం కాబట్టి మనం కొత్తగా ఏమీ రాయట్లేదండి, ఆల్రెడీ ఉన్నది కాల్ చేసుకుంటున్నాం. ఎర్ర రాస్తే తిట్టిద్ది, లేదంటే బుక్స్ వస్తాయి. అది తప్పిచ్చాం అని అర్థం. ఒకసారి కంట్రోల్ స్పేస్ కొడితే రావట్లేదా? కంట్రోల్ స్పేస్ కొడితే ఇలా వచ్చింది, బీన్ అని ఇవ్వాలా ఏది ఇవ్వాలా అర్థం కావట్లేదు. ఐడి రఫ్ ట్రై చేద్దాం, తిరుగుతుంది. సింపుల్ ఏమన్నా ఏదో ఒక చిన్న లైన్ ఉంటుందండి అంతే. ఇదండి, ట్రై చేద్దాం. బీన్ ఈజ్ ఈక్వల్ టు బుక్ వన్, ఓకేనా. వచ్చిందండి, అర్థమైందా? ఎక్కడైనా ఇది లిస్ట్కే కాదండి, మ్యాప్కైనా ఎక్కడైనా. ఇప్పుడు మ్యాప్లో ఎప్పుడు కీ వాల్యూ స్ట్రింగ్సే ఉండవు కదా, మ్యాప్లో ఆబ్జెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు, కీగా ఆబ్జెక్ట్, వాల్యూగా ఆబ్జెక్ట్. సేమ్ ఇలానే అండి, అన్నిటికీ సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది. అర్థమైందండి.
ఇప్పుడు ఫస్ట్ మనం చూసిన మార్క్స్ ఎగ్జాంపుల్ ఏంటి, సింపుల్ వాల్యూ టైప్స్ యాడ్ చేసాం. బట్ ఎప్పుడైతే లిస్ట్ లో ఆబ్జెక్ట్స్ ఉండాలో అంతే కదా, మనం ఈవెన్ బీన్ చేసినప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్స్ లో ప్రాపర్టీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంటాం సింపుల్ టైప్ వచ్చేటప్పటికి. అదే ఆబ్జెక్ట్ అయితే ప్రాపర్టీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రెఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటాం. అదే ఇక్కడ ఏమంటాం అంటే రెఫ్ బీన్ ఈజ్ ఈక్వల్ టు అంటాం. సో ఇది లిస్ట్ లో ఆబ్జెక్ట్స్ ని ఎట్లా ఇవ్వాలి అనేది. ఇప్పుడు మన రెఫ్ చూసాం కదండి, ఇప్పుడు ఇంకోటి యాడ్ చేయాలంటే జస్ట్ రెఫ్ బీన్ ఈజ్ ఈక్వల్ టు, చూడు ఆల్రెడీ చూపిస్తుంది చూసారా దాని అడ్వాంటేజ్ స్ప్రింగ్ టూల్ సూట్ వల్ల. ఆల్రెడీ అక్కడ ఉన్న బీన్ అది దానికి అర్థమైపోయింది. చూసారా 2 ఆబ్జెక్ట్స్ వచ్చేసింది. క్లియరా అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి? క్లియర్. ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏముండదు, తర్వాత స్ప్రింగ్ జేడిబిసి ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మీకు ఈ అర్థం అవుతుంది. ఎలా డిపెండెన్సీ ఇంజెక్ట్ చేస్తున్నాం, ఆటో వైడ్ ఎప్పుడు పెడుతున్నాం, ఒక డిపెండెన్సీని ఎలా తెచ్చుకుంటున్నాం, అది చూస్తే స్ప్రింగ్ జేడిబిసి చాలా ఈజీ ఉంటుంది, పెద్ద కష్టమే ఉండదు. లేకపోతే ఏంటంటే స్ప్రింగ్ అంతా జస్ట్ ఉన్నదాన్ని యూజ్ చేసుకోవడం విత్ న్యూ సింటాక్స్ వస్తుందండి అంతా. ఇప్పుడు స్ప్రింగ్ జేడిబిసి వాడుతున్నాం అనుకో, ఒక కొత్త క్లాస్ వస్తుంది జేడిబిసి టెంప్లెట్ అని చెప్పి. సో క్వరీ చేయాలంటే అంతకుముందు ఏం చేసేవాళ్ళం, కనెక్షన్ తెచ్చుకొని లైక్ కనెక్షన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ అనాలి, స్టేట్మెంట్ డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ అనాలి కదా. ఇప్పుడు అవి ఏం ఉండదు, సింపుల్గా టెంప్లెట్ డాట్ క్వరీ అని, టెంప్లెట్ డాట్ ఎగ్జిక్యూట్ అని, టెంప్లెట్ డాట్ అప్డేట్ అని అలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇదే దాంట్లో ఇప్పుడు ఇక్కడ రెఫ్ చేసాం కదండి వేరే ఆబ్జెక్ట్ ఇక్కడ, అలాగా ఇంకొక లాగా చేయొచ్చు. బీన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు బుక్ 3, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, బుక్ క్లాస్ ఏంటి, టెస్ట్ డాట్ బుక్. ఇలా కూడా ఇవ్వచ్చు, దీన్ని ఇన్నర్ బీన్ అంటారు. అంతకుముందు ఏం చేసాము, అవుట్ సైడ్ ఇచ్చి దాన్ని రెఫరెన్స్ చేసాం. ఇక్కడ ఏం చేసాం, బీన్ని ఇక్కడే డిక్లేర్ చేసాం లిస్ట్ లో. సో దీన్ని ఇప్పుడు ఈ బీన్ ఉంది కదండి, దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. బట్ ఇక్కడ వన్స్ దీన్ని ఇన్నర్ బీన్ లిస్ట్ లో డిఫైన్ చేసింది, ఇంక ఇది అవుట్ సైడ్ దానికి తెలియదు. అర్థమైందా, ఇన్నర్ బీన్ అంటారు. ఇన్నర్ బీన్ అనేది ఇంకా ఈ స్కోప్ లోనే పనిచేస్తుంది, వేరే స్కోప్ లో ఉండదు. ఇప్పుడు ఇదంటే అవుట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఇది చూడండి, బీన్ ట్యాగ్ బయట ఉంది, కానీ దీని స్కోప్ ఎక్కడ, ఈ బీన్ కే తెలుసు. ఈ బీన్ లోనే అది ఇన్నర్ బీన్ తెలుస్తుంది. రన్ చేస్తుందాం. బుక్ 3 రావాలి, చూసారా ఒక్కటే వచ్చింది. అర్థమైందా? అశ్విని ఏమయ్యానండి మాట్లాడట్లేదు, అలక వింటున్నాను, చూస్తున్నా. లేదు చూస్తున్నా, అర్థమవుతుంది. ఎందుకని అంత తేడా వచ్చింది? లేదా నేను చూస్తున్నాను. అంతకుముందు డౌట్స్ టకటక అడుగుతుండే వాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటి కామ్గా కూర్చుంటున్నారు. చేస్తున్నా, అట్లేం లేదు. సంథింగ్ ఇస్తే అట్లేం లేదు. మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తాను. చెప్పండి అనిల్. నేను అన్నది కోపం వస్తే, అంటే కోపం వచ్చిందనే. అట్లేం లేదు, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, నేను చూస్తున్నా, అర్థమవుతుంది నాకు. అట్లేం లేదు. ఒక ఎగ్జాంపుల్ అన్నా చేశాను. అది ఐ మీన్ అది ఒకటి లైన్ అని చూసారా, డాక్యుమెంట్ మీ సిస్టమ్ నుంచి కాల్ చేశారు కదా. కాదండి, సిస్టమ్ నుంచి కాల్ చేశారు కదా, అది మన రిషిత డాట్ డాక్యుమెంట్స్ అదొకటి చేశారు కదా ప్రీవియస్ ఎగ్జాంపుల్. ఓకే,
అది డాక్యుమెంట్ అది కాల్ చేశారు కదా, కానీ మీరు స్ప్రింగ్ hw.xml మీకు ఇందులో ఉంది కదా ఫైల్, అని మీరు ప్రీవియస్ దాంట్లో ఎక్కడో టెస్ట్ మెయిన్ డాట్ జావాలో కాల్ చేశారు. టెస్ట్ మెయిన్ డాట్ జావాలో పెట్టకూడదు, XML ఎప్పుడు ఇక్కడే పెట్టాలి. కాదు, మీరు టెస్ట్ మెయిన్ డాట్ జావాలో కాల్ చేశారు దాన్ని, అయితే ఆ ఫైల్ కాల్ చేశారు కదా, అది మీరు డాక్యుమెంట్స్ లో కూడా పెట్టారా లేకపోతే ఇందులోనే పెట్టారా నాకు అర్థం కాలేదు. అదే సి యూజర్ ఇక్కడ ఎలా ఇగోండి, స్ప్రింగ్ SRC మెయిన్ రిసోర్సెస్ లో ఎగ్జాంపుల్ పెట్టండి, ఇందులో XML ఫైల్ పెట్టండి. యాక్చువల్ గా ఇది రైట్ క్లిక్ ప్రాపర్టీస్కి వెళ్ళి ఓకే, ఇది పాత్ అంటే మీ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. సో టెస్ట్ దాకా వచ్చి అవునా, ఇది వచ్చాక ఏం చేస్తారు, ఇంకా SRC అనేది ఇంక ఇదంతా యాడ్ చేయండి. SRC/మెయిన్ జావాలో కాదు కదా, ఈ పాత్ యాడ్ చేయండి. సో ఇక్కడ దాకా వచ్చిందండి, మీరు రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ లో. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తారు, SRC మెయిన్ రిసోర్సెస్ / మీ స్ప్రింగ్ ఫైల్ ఇవ్వండి. యాక్చువల్ గా మీకు ఇంకోటి చెప్పాలి, ఇది ఫైల్ పాత్ నుంచి రీడ్ చేస్తున్నాం. అది ఈవెన్ ఈ ప్రాజెక్ట్ ఇక్కడే ఉండక్కర్లేదు, ఈవెన్ C కాలంలో పెట్టినా వర్క్ అయింది. చూపించమంటారా? చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇది కావాలని కట్ చేస్తాను. ఇప్పుడు మన టెస్ట్ మెయిల్ లిస్ట్ చేసాం కదా, ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, ఇది కాపీ, ఇది ఫైల్ పాత్ నుంచి రీడ్ చేస్తుంది. అవునా, మీరు అనుకుంటున్నారు ఏమని అంటే ఇక్కడే పెట్టాలి అని, పెట్టక్కల్లా, దానికి పాత్ ఇస్తే చాలు, అది ఎక్కడైనా ఉండొచ్చు. నేనేం చేస్తున్నా చూడండి, ఆరులో నిన్న మీకు ఎగ్జాంపుల్ చేద్దామని చెప్పి కూర్చున్నా. నేను ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉన్న, జావా గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. ఓకేనా, డౌట్స్ ఏమన్నా వస్తుంటే అందరు అడుగుతుంటారు, షేర్ చేస్తూ ఉంటారు. ఎవడో ఒకటి అడుగుతుంటే చెప్పాను అనమాట. చూడండి, ఇవాళ పొద్దున ఎవడో చూసి దానికి రెస్పాన్స్. మీరేమో యూజ్ చేసుకోవట్లేదు. ఇంటర్ఫేస్ అది ఎందుకు అని చెప్పి అడిగారు అనమాట. ఇంటర్వ్యూకి ఆన్సర్ చేయలేకపోతున్నాము అంటే అది ఎక్స్ప్లెయిన్ చేశా. ఎందుకు చెప్పండి, మీకు చెప్పాగా, మాకెందుకు అంటారా? ఒక క్లాస్ లో రాసి ఇంకో క్లాస్ లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి. అలా కాదండి, అది ఎవరైనా చెప్తారండి. ఇంటర్ఫేస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎప్పుడు మనం ఇంటర్ఫేస్ యూజ్ చేయాలి, ఆ రేంజ్ లో నేను అడిగింది. అంటే ఇంటర్ఫేస్ రాయాలని అందరికీ తెలుసండి, ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్ఫేస్ వల్ల ఏంటి. మీకు ఇది చాలా సార్లు చెప్పా. అరే ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ పెట్టే బదులు లిస్ట్ LIS ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ అని పెట్టేదానికి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పానా. ఇది ఇంటర్ఫేస్, ఇది క్లాస్. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఈ LI అనే రెఫరెన్స్ వేరియబుల్ కి ఓన్లీ యూ కెన్ అసైన్ అరే లిస్టే చేయగలరు ఎప్పుడైతే మీరు ఇక్కడ అరే లిస్ట్ లెఫ్ట్ సైడ్ ఉందో. అలా కాకుండా ఇంటర్ఫేస్ కానీ సూపర్ క్లాస్ కానీ ఉందనుకోండి, ఇప్పుడు ఏమైంది, రన్ టైంలో నేను అరే లిస్ట్ కాదు లింక్ లిస్ట్ కూడా పంపించవచ్చు. లేదా ఫ్యూచర్లో ఇంకేదైనా క్లాస్ విచ్ ఇంప్లిమెంట్స్ లిస్ట్ ఇంటర్ఫేస్ వచ్చింది అనుకోండి, ఆ క్లాస్ కూడా మీరు రన్ టైంలో పంపించచ్చు. దట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ వెన్ యూ డిక్లేర్ ఇట్ యాజ్ ఇంటర్ఫేస్ టైప్. సో మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కోడ్లో. రేపు ఇది అరే లిస్ట్ వద్దు లింక్ లిస్ట్ వాడండి అన్నారు అనుకోండి, మీరేం చేస్తారు, సింపుల్గా స్ప్రింగ్లో ఇది పంపించే బదులు ఈ రెఫరెన్స్ పంపించేస్తారు. అరే లిస్ట్ బదులు లింక్ లిస్ట్ బిని పంపించేస్తారు, అయిపోద్ది. సింపుల్ చేంజ్. అదే స్ప్రింగ్లో అయితే నేను అనేది.
అంటే ఒక డిపెండెన్సీ అనేది ఇప్పుడు ఇక్కడే తీసుకోండి, మన పెన్ ఎగ్జాంపుల్ ఉంది కదా, టీచర్లో పెన్ ఉంది అవునా, ఇక్కడ పెన్ ఇంటర్ఫేస్ టైప్. కాబట్టి మనం ఏం చేసామండి రన్ టైంలో ఒకసారి బాల్ పెన్ పంపించాం, ఒకసారి ఇంక్ పెన్ పంపించాం. ఎందుకు? సింపుల్ కాన్ఫిగరేషన్ చేంజ్ తో అయిపోయిందా? వేరే పెన్ పంపించగలుగుతున్నానా? నేను ఏమైనా కోడ్ చేంజ్ చేస్తున్నానా? దీనిలో లేదు. హెచ్ పెన్ తీసేసి ఐ పెన్ అని పెట్టాను, ఐపీ అని పెట్టాను అనుకోండి, ఇంక్ పెన్ వచ్చేస్తుంది. అక్కడ తీసేసి అది బాల్ బీపీ అని పెట్టానంటే బాల్ పెన్ వస్తుంది, ఐపీ అని పెడితే ఇంక్ పెన్ వచ్చేస్తుంది. అవునా? నేను ఇక్కడ కోడ్ ఏం చేంజ్ చేస్తున్నానా? చేయట్లా. ఎందుకు పాసిబుల్ అయిందండి? ఇంటర్ఫేస్ కాబట్టి మీరు రన్ టైంలో ఏదైనా పంపించవచ్చు, విచ్ ఇంప్లిమెంట్స్ పెన్ ఇంటర్ఫేస్. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంటర్ఫేస్ లో వస్తుంది. ఇంటర్ఫేస్ మీకు చెప్పాలంటే మా ప్రాజెక్ట్ ఎవరైనా అందరూ ఇంకా ఇన్ అండ్ అవుట్ వాడతారు. డిఏఓ డిఏఓ కూడా అంతే కదా, మనం జేడీబీసీ చెప్పినప్పుడు స్టూడెంట్ డిఏఓ రాసామా, దానికి ఒక క్లాస్ రాసి దానికి ఇంప్లిమెంట్స్ స్టూడెంట్ డిఓ అని రాసాం. సపోజ్ నాకు జేడీబీసీ వద్దు అన్నారు అనుకోండి, మీరు ఇప్పటిదాకా మీరు ఇప్పుడు రేపు నెక్స్ట్ స్ప్రింగ్ జేడీబీసీ చేస్తారు కదా, అక్కడ ఏం చేస్తారంటే ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఇప్పుడు జేడీబీసీ డిఓకి ఒక బీన్ క్రియేట్ చేసి ఉంటారు. బీన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు జేడీబీసీ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ స్టూడెంట్ జేడీబీసీ డిఓ అని ఉంటుంది. ఓకే, రెఫ్ ట్యాగ్ లో ఏం చేస్తారు? జేడీబీసీ డిఓ ఐడి ఇస్తారు ఇప్పటిదాకా. ఎప్పుడైతే మీ మేనేజర్ ఎందుకైనా వాట్ ఎవర్ ద రీజన్ ఇది వద్దు హైబర్నేట్ రాయమన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆ క్లాస్ అలానే ఉంచుతారు. ఒక కొత్త క్లాస్ విచ్ ఇంప్లిమెంట్ స్టూడెంట్ డిఓ రాసేసి ఆ మెథడ్స్ అన్ని ఇప్పుడు హైబర్నేట్ యూజ్ చేసి క్వరీ చేస్తారు డీబీ నుంచి. ఇప్పుడు సింపుల్ గా అయిపోయాక ఏం చేస్తారు? ఆ క్లాస్ రాశాక రెఫ్ ట్యాగ్ లో జేడీబీసీ ఐడి తీసేసి హైబర్నేట్ బీన్ ఐడి ఇచ్చేస్తారు. అంతే, మొత్తం వర్క్ అయిపోతుంది యాజ్ ఇట్ ఈస్. అర్థమైందా అడ్వాంటేజ్? అదే కనుక మీరు హార్డ్ కోడ్ చేశారనుకోండి, మీ ప్రాజెక్ట్ మొత్తం జేడీబీసీ న్యూ జేడీబీసీ స్టూడెంట్ డిఓ అని ఎక్కడుందో అది తీసి మళ్ళీ న్యూ హైబర్నేట్ డిఓ న్యూ. సపోజ్ ఒక 1000 చోట్ల వాడారనుకోండి, ఆ 1000 సోర్స్ ఫైల్స్ చేంజ్ చేయాలా? ఇప్పుడు ఒక 1000 ఫైల్స్ రాశారండి, స్టూడెంట్ డిఓ దగ్గర న్యూ స్టూడెంట్ జేడీబీసీ డిఓ అన్నారు, అదంతా మార్చాలా? 1000 ఫైల్స్ చేంజ్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటో? అదే మీరు స్ప్రింగ్ లో మీరు ఇలా డిపెండెన్సీ ఇంజెక్ట్ చేశారనుకోండి, సింపుల్ గా ఒక డిపెండెన్సీ బదులు ఇంకో డిపెండెన్సీ పెట్టేస్తారు అంతే. ఆల్రెడీ హైబర్నేట్ డిఓ ఆల్సో ఇంప్లిమెంట్స్ స్టూడెంట్ డిఓ కాబట్టి అది యాక్సెప్ట్ చేస్తుంది. మీ ప్రాపర్టీలో ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఎందుకు? మీరు ఇంటర్ఫేస్ టైప్ డిక్లేర్ చేశారు సర్వీస్ లేయర్ లో. అర్థమైందండి మీకు? ఆ ఫీల్ వస్తుందా నేను చెప్పిన అడ్వాంటేజ్? ఈ చోట్ల మార్చాలండి జావా ఫైల్స్. ఇప్పుడు మీరు స్ప్రింగ్ వాడకపోతే హార్డ్ కోడ్ చేసి అదంతా అక్కర్లేదు, ఒక సింపుల్ చేంజ్ తో ఎక్స్ఎంఎల్ ఫైల్ కాన్ఫిగరేషన్ చేస్తే అయిపోతుంది మొత్తం. ఓకేనా? ఒక్క 5 minutes లో వస్తానండి. ఓకే. Stalking anti-immigrant and it's all caught on camera in a Kentucky mall. A lady unloading on 2 women at the checkout counter, and it's something that you have to see and hear to believe. It starts back there, and it don't bother me if I say it, not if everybody hears me. I think everybody here probably feels the same damn way I do. Thank you. Go back to work. You stop some, lady. No, thank you. Hey, tell them to go back where they belong. They can't act like, they come here to live and act like everybody else. Get in the back of the land like everybody else does. Be somebody. That's the way I look at it. You're nobodies. Just because you come from another country, it don't make you nobody. Nobody. As far as I'm concerned, we're on welfare. The taxpayers probably paid for all that stuff.
హలో నేను ఎక్కడ ఎక్కడ ఎక్కడ
సో ఇవాళ ఏం నేర్చుకున్నామండి? ఓవర్ వ్యూ చెప్పారు ఇవాళ. ఓవర్వ్యూనా? ఇన్నర్ బీన్ కొత్తది నేర్చుకున్నారు. రెఫ్ ఎలా ఇవ్వాలి నేర్చుకున్నారు లిస్ట్ లో. ఇట్స్ నాట్ ఓల్డ్, ఇట్స్ న్యూ. ఇంకోటి చూద్దాం. ఇదంతా XML ఐడియా ఉంది కదండి. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం అంటారా? XML అంటే ఇది XML NS అంటే ఉంది చూసారా, దీన్ని ఏమంటారంటే నేమ్ స్పేస్ అంటారండి. ఓకేనా? ఈ XML NS వితౌట్ కోలన్ ఉంది చూసారా, ఇది కోలన్ ఉంది అన్నిటికీ, అవునా? ఈ వితౌట్ కోలన్ ఉన్న దాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ అంటారు. అంటే దీనికి అర్థమైంది తెలుసా? మన XML అనేది స్కీమా అని చెప్పి ఒకటి ఉంటుందండి. ఓకేనా? ఆ స్కీమా ఏం చేస్తుందంటే వాట్ ఆర్ ద వ్యాలిడ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ XML అని చెప్పి చెప్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ బీన్ ట్యాగ్ అని చెప్పి బీన్ కాకుండా బీన్స్ అని ఇచ్చాను అనుకో, ఒప్పుకుంటుందా? ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ బీన్ తీసేసి ఇక్కడ బీన్స్ అని ఇస్తే ఒప్పుకోవట్లే, ఎర్రర్ వస్తుంది చూడండి ఇప్పుడు. ఓకేనా? అంటే ఏంటి, ఎలా ఫైండ్ చేస్తున్నాం అంటారు దానికి? కీవర్డ్స్ కదా అవి. సో అవే కాదండి, అది ఇది ఉంది చూసారా, ఇదంతా ఒక XML స్కీమా అనేది ఉంటుంది. ఆ స్కీమా ఏం చెప్తుంది అంటే వాట్ ఆర్ ద వ్యాలిడ్ ఎలిమెంట్స్ యూ కెన్ యూజ్ ఇన్ ద XML అని చెప్పి చెప్తుంది. అవే కదా కీవర్డ్స్ అంటే. అది కీవర్డ్స్ కాదండి. స్కీమా అనేది ఒక డాక్యుమెంట్ అండి, అందులో ఏమేమి ఉండొచ్చు ఏమేమి ఉండకూడదు అన్ని చెప్తాం అనమాట. కీవర్డ్స్ అంటే జావాలో మనము ఏమంటారు స్టాటిక్ అలాంటి వాటిని కీవర్డ్స్ అంటారు, వీటిని కీవర్డ్స్ కాదు. అంటే ఈ XML డాక్యుమెంట్ లో ఏమేమి రాయొచ్చు అనేది స్కీమాలో ఉంటుందండి. ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఉంది చూసారా, ఈ ఈ దీంట్లో ఉంటది. ఇదంతా XSD అని ఉంటది ఈ స్కీమాలో. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి వస్తుందేమో చూద్దాం. ఇందులో ఒక జస్ట్ ఐడియా కోసం మీకు రేపు ప్రాజెక్ట్ లో ఎప్పుడైనా నేమ్ స్పేస్ అంటే ఏంటి అని అనుకోకుండా ఉండటానికి చెప్తున్నా. ఇది ఓపెన్ చేస్తే చూడండి, ఒక XML డాక్యుమెంట్ చూసారా, ఇలా ఉంటదండి. ఇది ఏమి ఇవ్వచ్చు ఏమి ఇవ్వకూడదు, ఎన్నిసార్లు రిపీట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ ట్యాగ్ బీన్ అనేది మనం మల్టిపుల్ టైమ్స్ ఇస్తున్నామా, ఇక్కడ ఎన్ని బీన్స్ ఉన్నాయండి? 1 2 3 ఉన్నాయి. సో ఇలా బీన్స్ మళ్ళీ రిపీట్ చేయొచ్చు అని చెప్పి కూడా అందులో ఉంటది. సో బీన్ ట్యాగ్ అనేది యూ కెన్ హ్యావ్ మోర్ దాన్ 1 టైమ్ అని చెప్పి ఉంటది. ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు ఇక్కడ బీన్స్ రాశారనుకోండి, మళ్ళీ అది ఒప్పుకోదు. చూసారా ఎర్రర్ వస్తుంది. ఎందుకని? బీన్స్ అనేది ఈ స్ప్రింగ్ కాంటెక్స్ట్ డాక్యుమెంట్ లో ఒక్కటే ఉండాలి. అది ఎలా వ్యాలిడేట్ చేస్తుంది? ఇంటర్నల్ గా ఎడిటర్ XSD తో వ్యాలిడేట్ చేస్తుంది. అర్థమైందా అందరికి? ఇక్కడ ఉంటదండి ఈ డాక్యుమెంట్ లో మీరు బీన్స్ మోర్ దాన్ 1 ఇవ్వకూడదు, బీన్ ట్యాగ్ మీరు మల్టిపుల్ టైమ్స్ ఇవ్వచ్చు అనేది ఉంటది. క్లియరా? ఓకే. సో స్కీమా అనేది ఏం చెప్తుంది? ఇగో చూడండి ఇక్కడ XSD ఎలిమెంట్ బీన్స్. ఓకేనా? జూస్ లైక్ ఎక్కడ ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఇక్కడ బీన్స్ గురించి చెప్పారు, అవునా? నెక్స్ట్ ఇది చూసినా మీకు అర్థమైపోయిందండి ఈ బీన్ ట్యాగ్ లో ఏమేమి రాయొచ్చండి. ఇప్పుడు మన స్కోప్ వాడడం గుర్తుందా? సింగిల్ టన్ చూసారా, అన్ని ఇక్కడ ఉంటాయి. ఇందులో ఉన్నాయే మనం వాల్యూస్ వాడగలం ఏదైనా సరే.
సో అదనమాట. ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్ అంటే ఇక్కడ మనం XMLNS కోలం లేదు చూసారా, ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్ అంటారు. అంటే ఏంటంటే ఇవన్నీ మీరు రాస్తున్న ఇవన్నీ ఈ నేమ్ స్పేస్ నుంచి నేమ్ స్పేస్ అండ్ ఇప్పుడు ఈ స్కీమా లొకేషన్ ఏమో ఇది అనమాట. అంటే ఈ బీన్స్ ఈ XSDలో ఉంటుంది అని అర్థం. క్లియరా? ఇప్పుడు అట్లానే మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఒక కొత్త స్కీమా అనేది రాసుకుంటాం. ఇది కొత్త నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేసామంటే అంతకుముందు ప్రాపర్టీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఐడి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం కదా. సింపుల్ ఎగ్జాంపుల్ ఏది ఉంది, ఫస్ట్ మనం చేసిన టెస్ట్ మెయిన్లో ఏది వాడాం? టీచర్ ఎక్కడ వాడాం? ఇక్కడ డైరెక్ట్ మళ్ళీ కాంపోనెంట్స్ కానీ మార్చినట్టున్నాం కదా. పని చేద్దాం అంటే బుక్ క్రియేట్ చేద్దాము. బీన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు బుక్ 4. అంతకుముందు వాల్యూస్ ఎలా ఇచ్చాం? సపోజ్ బుక్ లో ప్రాపర్టీస్ ఇవ్వాలనుకోండి, ఏం చేయాలి మనం? ప్రాపర్టీ అవునా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అని ఉంది కదా బుక్ లో, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బుక్ 2 అని ఇచ్చాం అవునా. ఇప్పుడు చూడండి, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏది సింపుల్గా ఉందండి. సింధు, అశ్విని అర్థమైందా? ఇది ఇక్కడ ఒక ట్యాగ్ రాశాము ప్రాపర్టీని సెట్ చేయడానికి అవునా. ఇక్కడ సింపుల్ గా మీరు ఏం చేయాలంటే పి అనే నేమ్ స్పేస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని జస్ట్ మీరు ఏం లేదు p:, అట్రిబ్యూట్ నేమ్. ఏ ప్రాపర్టీ సెట్ చేయాలి? నేమ్ ప్రాపర్టీ. ఏం సెట్ చేయాలి? ఇవి ఇచ్చేయండి, అయిపోయింది. ఎలా ఉంది? జస్ట్ t1.ctx.get bean of book 4. book b4 is equal to టైప్ క్యాష్ చేయాలండి, తెలుసు కదా, ఆబ్జెక్ట్ టైప్ వస్తుంది కాబట్టి టైప్ క్యాష్ చేస్తాం. నో బుక్ నేమ్ మేబీ స్పెల్లింగ్ మిస్టేకా, బీనా ఏమైందండి? స్ప్రింగ్ లిస్ట్ డాట్ XML అయినా ఇక్కడ వాడుతుంది. ఓ మనం మార్చాం కదండి, గుర్తుందా? పాత్ని ఏం చేయాలంటే ప్రతికి ఈ కంటెంట్ అంతా కాపీ చేయండి అందులో. మేబీ నేను తప్పు కూడా రాసి ఉండొచ్చు ఆ XML, చూద్దాం. మనం పాత్ కూడా మార్చినట్టున్నాం. అవును, అందుకే ఇక్కడ మారుస్తున్నా. ఇప్పుడు కంటెంట్ XML అక్కడ ఇస్తే రాదు, అందుకే అది book 4 కనబడట్లా. నేను ఇప్పుడు అక్కడ ఉన్న XML లో మార్చా, ఇక్కడ ఉన్న XML కదా రీడ్ చేస్తుంది ఇప్పుడు.
ఎర్రర్ క్రియేటింగ్ విత్ నేమ్ బుక్ 2 నా ఓకే ప్రస్తుతానికి ఇది తీసేస్తున్నా, మనకి ఇది కాదు కదా ఇంపార్టెంట్. ఇది మళ్ళీ కాపీ చేస్తున్నా అక్కడికి టెక్స్ట్ ఫైల్లో. అర్థమైందండి. ఇప్పుడు ఈ ఎర్రర్ చూసి మీరు చెప్పండి ఏంటో ప్రాబ్లం ఎవరైనా. బుక్ 4ని నేను క్రియేట్ చేయలేకపోయాను. ఎర్రర్ ఏం చెప్తుందంటే ఇన్వాలిడ్ ప్రాపర్టీ నేమ్ ఆఫ్ బీన్ క్లాస్ అంటుంది. స్టూడెంట్ అని రిప్రజెంట్ చేసాం. ఇంక ఇక్కడికి వచ్చాక కూడా చెప్పలేకపోతే కష్టం అండి. లిస్ట్ కంటెంట్ లో లేదనుకుంటా. అది నేమ్ ని ఐడెంటిఫై చేయలేకపోతుంది. ప్రాపర్టీ పేరు ఏంటండి? బి నేమ్ అని ఉంది. అదే కాదు, ఇది మనం ఇచ్చింది ఏంటి? మనం బి నేమ్ ఇచ్చాం, ఇక్కడేమో మరి మీరు ఇచ్చిందేమో నేము, ఇక్కడేమో పి నేమ్ బి నేమ్ అని వాడితే ఎట్లా తెలుస్తుంది దానికి? అందుకని దానికి ప్రాపర్టీ దొరకట్లేదు. చూడండి ఒకసారి, బీన్ ప్రాపర్టీ నేమ్ ఈజ్ నాట్ రైటబుల్ ఆర్ హ్యాజ్ అన్ ఇన్వాలిడ్ సెట్ థియరమ్ మెథడ్. వచ్చిందా? సో మీకు ఇక్కడ ఏమర్థమైందండి? R:9 అయినా ఇవ్వచ్చు, మీరు ఏ డ్రైవ్ లో అయినా పెట్టి ఆ డ్రైవ్ పాత్ ఇస్తే చాలు, ఇక్కడే పెట్టాలని లేదు. ఫైల్ సిస్టమ్ XML కాంటెక్స్ట్, ఓకేనా? ఎందుకు ఫైల్ సిస్టమ్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్ వాడర్ అనేది చెప్తున్నా. ఇప్పుడు జనరల్ గా ఫైల్ సిస్టమ్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్ క్రియేట్ చేయరు. నేను ఇప్పుడు ఇంకోటి చూపిస్తా, క్లాస్ పాత్ అప్లికేషన్ కాంటెక్స్ట్ అంటారు. ఎందుకు ఇది వాడకూడదు ఫైల్ సిస్టమ్ XML పాత్ అంటే, ఇప్పుడు మీరు డెవలప్మెంట్ లో ఉన్నారండి, మీరు ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నారు, ఓకేనా? అందరికీ సి డ్రైవ్ డి డ్రైవ్లు ఉండవండి. ఇప్పుడు మా కంపెనీలో నా దగ్గర సపోజ్ 4 డ్రైవ్స్ ఉన్నాయి, ఓకే? నేనేం చేశాను, ఆర్ డ్రైవ్ అని చెప్పి ఉంది అనుకోండి ఎగ్జాంపుల్. ఆర్ డ్రైవ్ లో నేను పెట్టుకున్నా మొత్తం నా ఫైల్, ఓకేనా? ప్రొడక్షన్ అంటే ఏంది, నా చేంజెస్ అన్ని టెస్ట్ చేశారు, అన్ని చేశారు, ప్రొడక్షన్ కి మూవ్ చేస్తున్నారు. ప్రొడక్షన్ అంటే ఏంటి, లైవ్ కి వెళ్తుంది నా కోడ్. అప్పుడు నేను ఏం చేశాను, అక్కడ ఓన్లీ 1 డ్రైవే ఉంది, సీకోలను, ఓకే? ఈ కోడ్ అంతా రాశారు, మీరు టెస్ట్ చేద్దామంటే ఫైల్ దొరకట్లేదని లాగ్ ఫైల్ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? నా సిస్టంలో 6 అనేది ఉంది, అక్కడ నా కాంటెక్స్ట్ ఫైల్ ఉంది, మరి మీరు లేదు కదా ప్రొడక్షన్ లో. అప్పుడు ఏం చేయాలి మీరు? ఆ డ్రైవ్ లేదండి, అప్పుడు ఏం చేస్తారు? పాత్ మార్చాలి, అవునా? సో ఇంకొక అదే కోడ్ నేను మల్టిపుల్ ప్లేసెస్ లో డిప్లాయ్ చేస్తున్నా, ఊరికనే ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నా. సో అక్కడ సి లేదు, అక్కడ ఈ ఉంది, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఈ పెడతారు. ఇంకో దాంట్లో ఎఫ్ ఉంది, ఏం చేస్తారు? సో ఊరికనే పాత్ మారుస్తూ ఉంటారు, అవునా? అలా ఉండకూడదు. ఎలా ఉండాలి తెలుసా? క్లాస్ పాత్ అంటే జావా ఫైల్, ఈ క్లాస్ పాత్ XML కాంటెక్స్ట్ ఉందా, ఇలా పెట్టి మీరు ఇలా ఇవ్వండి. అప్పుడు ఎక్కడ ఉండాలి తెలుసా? అది ఇందులో ఉండాలి ఆటోమేటిక్గా. ఒక్క నిమిషం, ఫస్ట్ రన్ చేయనండి. చూసారా, నేనేమన్నా పాత్ ఇచ్చానా? ఇది రిసోర్సెస్ లో ఉన్నది అని చెప్పి అనుకుంటది, అంటే ఇది క్లాస్ పాత్ అంటారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? జావా ఫైల్ ఎక్కడుంది? మావన్ లో జనరల్ గా XML ఫైల్స్ అను ప్రాపర్టీస్ ఫైల్ ఇందులో పెడతామండి. లేదంటే ఇలాంటి ప్రాపర్టీస్ ఫైల్ ఇవన్నీ ఎక్కడ పెట్టాలంటే జావా ఫైల్స్ ఎక్కడ పెడతారు అక్కడే పెడతారు.
యాక్చువల్గా ఇదైనా రెండు ఒకటే చోటకి వెళ్తాయి, క్లాసెస్ ఫోల్డర్లోకి వెళ్తాయి. ఓకేనా? అర్థమైందా? క్లాస్ పాత్ XML. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది చూడండి, మీరు ఇదే కోడ్ని ప్రొడక్షన్లో తీసుకెళ్లారనుకో ప్రాబ్లం ఏం రాదు, ఎందుకంటే మీరు రాసిన కోడ్లో XML ఫైల్ ఉంది కదా. అంతకుముందు ఏంటి, ఫైల్ పాత్ నుంచి చేయటం వల్ల నా సిస్టంలో పాత్ ఉండొచ్చు, వేరే సిస్టంలో అదే పాత్ ఉండకపోవచ్చు, కాబట్టి ఊరికే పాత్ మారుస్తూ ఉండాలి. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మీరు కోడ్ ఈ ప్రాజెక్ట్ అంతా డిప్లై చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి రీడ్ చేసుకుంది, రిసోర్సెస్లో క్లాస్ పాత్ నుంచి రీడ్ చేసుకుంటుంది, కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉండదు, ఫైల్ సిస్టమ్ ఉన్న ప్రాబ్లమ్స్. అర్థమైందా సింధు ఎందుకు క్లాస్ పాత్ XML కాంటెక్స్ట్ వాడాలో? ఈ పాత్స్ ఇంకా ఉండాలి ఎప్పుడు. అది మీరు రాసే కోడ్ ఊరికి నా పని అయిపోయా అన్నట్టు ఉండకూడదండి. సో మీరు ఇలాంటి గుర్తు పెట్టుకొని రాయాలి కోడింగ్ రాసేటప్పుడు. జనరల్గా ఏం చేస్తారు డెవలపర్, ఓకే ఇది రాసేసి వచ్చేస్తుంది అయిపోయింది అంటాడు. రేపు ప్రొడక్షన్లో వెళ్తే ఇష్యూ వస్తే నిన్నే తడతారు, ఆ మాత్రం చూసుకోలేవా, అది తెలీదా నీకు ముందు అంటారు అట్లా. సో ఏం చేయాలంటే క్లాస్ పాత్ XML చూసారా, ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్. ఇక్కడ ఇందాక ఏం చేసాం, ఇదే వేరియబుల్కి ఫైల్ పాత్ డిక్లేర్ చేసాం, అదే వేరియబుల్కి నేను సింపుల్గా క్లాస్ పాత్ మార్చేసా. ఎందుకు పాసిబుల్ అయింది, బికాస్ ఐ డిక్లేర్డ్ ఇట్ యాజ్ ఇంటర్ఫేస్ టైప్. అర్థమైందా? సో p: ట్యాగ్ కూడా అర్థమైందా అండి? p: చూడండి, ఇంకొకటి క్రియేట్ చేద్దాము. మార్క్స్ స్టూడెంట్ అనేది బీన్. ఒకసారి మీరు స్ప్రింగ్ టూల్ సూట్ లేకుండా టెక్స్ట్ ప్యాడ్లో చేసి చూడండి, కష్టం అర్థమైంది మీకు, చుక్కలు కనబడతాయి. ఒక XML ట్యాగ్ రాదు, ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా మనకి అర్థం కాదు. ఆల్రెడీ పైన ఉంది కాబట్టి రాస్తున్నా. స్టూడెంట్ కదా, బీన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు క్లాస్ స్టూడెంట్. ప్రాపర్టీ ఏమున్నాయి స్టూడెంట్లో, ఐడి, నేము, ఇది మార్క్స్ ఉంది కదండి. మార్క్స్ అనేది ఏంటి, లిస్ట్ కదా. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఓపెన్ చేస్తున్నాను. స్టూడెంట్ టీచర్ దాంట్లో మాడిఫై చేద్దాం ఉండండి, ఎందుకంటే అది టీచర్ పెన్ ఈజీగా ఉంటుంది. టీచర్ పెన్, మళ్ళీ ఇది మాడిఫై చేసి పడేసాం కదా. స్టూడెంట్కి పెన్ అనే ఊరిని ప్రస్తుతానికి పెడుతున్నానండి, ఓకేనా. స్టూడెంట్కి కూడా పెన్ ఉంటుంది కదా, సో పెన్ పి అన్న. సోర్స్కి వెళ్ళి జనరేట్ గెటర్ సెట్ మెథడ్స్ అనండి పి, ఓకేనా. నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ XML ఫైల్లో ఒక పెన్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయాలి కదా. ఫస్ట్ స్టూడెంట్కి ఇంజెక్ట్ చేయాలంటే p id ఈజ్ ఈక్వల్ టు p4 క్లాస్ ఈజ్ ఈక్వల్ టు stest.pen. అవునా, బీన్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, మామూలుగా అంతకుముందు ఏం చేస్తాము, స్టూడెంట్కి పెన్ ఇవ్వాలంటే ప్రాపర్టీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు p ref ఈజ్ ఈక్వల్ టు p4 అని ఇచ్చేవాళ్ళం, అవునా. అలా కాకుండా p: p-ref ఈజ్ ఈక్వల్ టు p4 అని ఇవ్వండి. అర్థమైందా? p: అనేది
ప్రాపర్టీ ట్యాగ్స్ యూజ్ చేస్తారట. మన ప్రాపర్టీ నేమ్ కూడా బై ఏమంటారు యాక్సిడెంటల్ ఇన్సిడెంటల్ పీ పెట్టాం కాబట్టి ఇలా అయింది కన్ఫ్యూజన్. అదే పిఈ పెట్టుకుంటే P:PE. హైఫన్ రఫ్ అంటే ఏంది, డిస్టింక్ట్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఏ వాల్యూ, యూ హ్యావ్ టు ఇంజెక్ట్ P4 ఇంటూ స్టూడెంట్ అని. అంతకుముందు ప్రాపర్టీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రెఫ్ ఈజ్ ఈక్వల్ టు బదులు ఎంత చిన్న సింటాక్స్ అండి ఇది. అర్థమైందండి? డౌట్ ఏమన్నా ఉందా? అర్థమైంది. అసలు మీరు ఇన్ని ఎలా గుర్తుంచుకుంటారు? నేనేం గుర్తుంచుకున్నా అండి, మీ ముందే కదా నేను అది చేసింది. గూగుల్లో చూసే కదండి నేను చేసింది. అంటే అలా కాన్సెప్ట్లు ఉన్నాయి. అట్లానే ఇప్పుడు నేను ట్రైనింగ్ వెళ్ళాను అనుకోండి, మాకు అప్పుడప్పుడు కంపెనీలో ట్రైనింగ్ ఇస్తారు కదా, వాడు చెప్పేది చూస్తే మాకు ఎట్ట గుర్తుంచుకుంటారని నేను అడుగుతా. సో ఇది కామన్ అనమాట. మీకంటే తక్కువ వచ్చాడు అనుకో, అబ్బా అశ్విని మీకు అదే సింధు మీకు ఇన్ని తెలుసు అంటాడు. మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి అండి, ఒక 4-5 ఏళ్ళు జావా మీద చేస్తే మీరు గుర్తుపెట్టుకోలేరా? అది కరెక్ట్. ఫస్ట్ ఇప్పుడు మీ మ్యాథ్స్ చెప్పలేరా? ఇంటర్ మ్యాథ్స్ ఇంట్రోడ్ ఏమంటాడు, అబ్బా మీకు ఎలా వచ్చండి ఆల్జిబ్రాలు గీల్జిబ్రాలు అంటాడు. ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటాడు. అది మీకు అదే ఏమన్నా గుర్తుపెట్టుకుంటున్నారా? ఆల్రెడీ చదివేశారు మీరు. కాబట్టి మహా అయితే ఏం చేస్తారు, ఏదో డెరివేటివ్స్ ఏదో లెక్క ఏదో లేకపోతే ఏదో వచ్చి అడిగారండి, మీరు ఏం చేస్తారు? సింపుల్ గా డౌట్ వచ్చినప్పుడు చూసుకుంటారు. సేమ్ అదే నేను చేస్తాను, అంతకంటే ఏం లేదు. మీరు రాస్తే మీరు ఇప్పుడు స్ప్రింగ్ 4 రోజులు వరుసగా కూర్చొని నేను చెప్పినవన్నీ చేయండి. మీరే ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకో, గూగుల్లో చూసుకుంటారు, మీరే మాడిఫై చేసుకుంటారు. ఏం పెట్టానండి ఇది ట్యాగ్? B4 STID2 కదా, STID2 ఏముండదండి, ఇదంతా సింటాక్స్. మీరు కూడా చేసేస్తారు అసలు. ఓకేనా, రన్ చేద్దాం. STID2 లేదా? ఎందుకు లేదు? ఉంది కదా. ఏమై ఉంటుందండి? తప్పు ఎవరైనా గెస్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ చెప్పండి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం కదండి, క్లాస్ పాత్రలో రీడ్ చేస్తున్నాం కదా, నేను అక్కడ మాడిఫై చేస్తాను, ఇక్కడ కదా ఇప్పుడు మాడిఫై చేయాల్సింది. చెప్పలేపారు చూసారు ఎవరు? మీ టైం ఇవ్వట్లేదండి, అంత ఫాస్ట్ గా వస్తుంది. మన అంత ఫాస్ట్ గానే ఉండాలి, లేకపోతే 1 గంట ఆలోచిస్తారా ఏంటి దీనికోసం? ఇప్పుడు ఏది నేను ఎర్రర్ ఎతికే లోపలే ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. ఎర్రర్ ఎక్కడ ఇస్తుంది అని ఎతుకుతున్నాను. ఫాస్ట్ చెప్పాను. ఇదేంటి లేదు, నేను ఇప్పుడు రాసింది ఇప్పుడు రాశాను కదండి. STID2 ఇదేంటి కనబడట్లేదు? సేవ్ చేయలేదు, కాపీ అయినట్లేదు. ఓకే, ఏమంటుంది? ఏదో అంటుంది, amendment must be followed by either attributes. ఇక్కడ ఎండ్ చేయలేదండి. చూసారా, ఇలాంటి చిన్న మిస్టేక్లు చేస్తాం రియల్ టైంలో, చుక్కలు కనబడుతుంది. ఎర్రర్ క్రియేటింగ్ ఎందుకు? కెనాట్ రిజాల్వ్ రెఫరెన్స్ టు బీన్ P4 while setting property P. Nested exception is error creating with could not instantiate. పెన్ను ఇన్స్టాన్షియేట్ చేయలేకపోతుందంట. ఎందుకు? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు పెన్ను కాదండి, బి పెన్ను కానీ పెట్టాలి. అది పెన్ ఇంటర్ఫేస్ కదా, దాన్ని ఎట్లా చేస్తుంది? ఇంటర్ఫేస్ ఆబ్జెక్టే క్రియేట్ చేయలేం. వచ్చేసిందా? అయిపోయింది ఇవాళ క్లాప్స్. ఇన్నర్ బీన్ చెప్పాను, P:" ట్యాగ్స్ చెప్పాను. ఓకేనా, ఇంకేం చెప్పాను? లిస్టులో రెఫ్ ట్యాగ్స్ ఎట్లా చేయాలి చెప్పాను. ఓకేనా?
బాయ్ అండి. బాయ్. మీరు ఎర్ర కావాలా చిందు? చూడాలా ఎర్ర? కావాలండి. మరి రికార్డింగ్ ఎందుకు నా ఎర్ర ఏదో చిన్నదే ఏంటి?